చేస్తారు ఇద్దరు? బీటెక్ చేస్తాను ఒక అబ్బాయి, చిన్న బీటెక్ ఫస్ట్ ఇయర్. రెండోడు ఏం చేస్తున్నాడు? రెండోడు ఫస్ట్ ఇయర్. పెద్ద అబ్బాయి సెకండ్. సబ్జెక్ట్ ఏమి ఇప్పించావు? నీకు రాదా? చూడొచ్చిన కాంచి ఇది ఒక్క చోట ఉంది. కలిసి నువ్వెంత అమ్ముతావమ్మా దినానికి? ఇద్దరునా? ఎట్లా తోపుడు బండి పెట్టుకున్నా? రోడ్డు మీద బైపాస్ రోడ్డు మీద పెట్టుకున్నాం. రోడ్డు మీద పెట్టి ఎంత వస్తుంది రోజుకి? రోజుకి 700 రూపాయలు వస్తుంది ఇద్దరు కలిపి. 12 గంటలు 6-7 గంటలు ఉంటారా? మార్చి ఉంటారు, ఇద్దరు కలిసే ఉంటారు. రోజంతా ఇద్దరు కలిసే ఉంటాను. మూడు వేలు సరుకు వేస్తాను, ఇద్దరు అమ్ముకుంటాను. ఎండాకాలం కళ్ళు పెడతాను, ఎండాకాలం కళ్ళు అమ్ముతాను. కళ్ళు అమ్ముతాయి ఎండాకాలం. ఈ చెట్లు కళ్ళు ఎక్కడ? ఏ చెట్లు ఎక్కడ అమ్ముతావు కళ్ళు? రోడ్డు మీద. అప్పుడు ఎంత వస్తుంది కళ్ళు? అది వస్తుంది సార్ 300-400 సీలింగ్ బట్టి ఒక 3 నెలలు. 3 నెలలు 300 వస్తుంది. మామూలు అప్పుడు ఒక 5-6 వస్తాయి. అంటే ఉత్తప్పుడు మిగతా టైం అమ్మవు సార్ కళ్ళు ఒక 3 నెలలు సీజన్లో. సరే, మీ అప్పు ఇప్పుడు పిల్లల్ని ఎంత చదివిస్తున్నావు? అప్పుడే తెచ్చింది సార్. ఏం చేసావు? 4 చేసింది ఇద్దరి మీద. మా ఇద్దరు షుగర్ కార్పొరేట్లకి నెలకు 5,000 అవుతుంది సార్. షుగర్ ఇద్దరికి ఎందుకు షుగర్ వచ్చింది? ఆలోచన వల్ల, తిండి వల్ల కదా? ఎందుకు వచ్చిందమ్మా ఈ వయసులో? ఎంత చిన్న వయసు కదా వీళ్ళు. 40 ఏళ్ళ నీకు? నీకు 40 ఏళ్ళే కదా? 45. అదే చిన్న వయసులో రావడం ఏంటి? పిల్లలిద్దరిని అక్కడ స్కూల్లో పెట్టారా? హాస్టల్లో పెట్టారా? హాస్టల్. ఎంత అవుతుంది హాస్టల్లో? 10 నెలకు. కష్టపడిన మా ఇద్దరు కలిసి కానీ కష్టపడి ఇల్లు కూడా లేదు. ఒకటి కొని కూడా అమ్మినాం, ప్లాట్ కొని కూడా అమ్ముకున్నాం. భూములు ఏమి లేవా నీకు? ఇది అద్దిల్లు. ఎంత పే చేస్తారు ఇంటికి? కప్పు మొత్తం నా చదువు కాలేజ్ ప్లస్కు ఒక 700 సంవత్సరానికి. నెలకి 700 ఇస్తావా? పైన నువ్వు వేసుకున్నావు. ఇప్పుడు ఇల్లు కట్టిస్తే ఎక్కడ కట్టుకుంటావు? ఊర్లో సైట్స్ ఉన్నాయా? ఎంతమంది ఉంటారు సైట్ లేని వాళ్ళు? ఈయన ఒక్కడ అడిగాడా? ఎవరు అడగలేదా? ఇంకెవరికి? అందరికి ఇండ్లు ఉన్నాయా? మీది ఈ ఊరు కదా? తెలంగాణ. ఎక్కడ? తెలంగాణ. ఓ, అక్కడి నుంచి వచ్చావా? ఎక్కడ? అక్కడ ఏ ఊరు? నల్గొండ పక్కన. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఎట్ట ఇవ్వగలుగుతారు? ఇల్లు ఇస్తాం, ఇంటి జాగా ఎట్లా? అంటే మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదా? అది మా ఇంటి ఊరు పక్కన ఉందా? ఊర్లో ఎంతమందికి ఇండ్లు లేవు చూసుకొని 10 మందికి 20 మందికి కొంత ల్యాండ్ తీసుకొని అక్విజిషన్లు కానీ తీసుకొని వీళ్ళకి ఇండ్లు కట్టివ్వాలి. నువ్వు వ్యాపారం బెటర్గా చేయాలంటే ఏం చేయగలుగుతావు? అది పూర్తి వ్యాపారం కళ్ళంటే చెట్లు ఎక్కలేకపోతున్నారు నరాలు. ఇప్పుడు నేను 10% మీకు రిజర్వేషన్ పెట్టాను, చదివే మధ్య ఏమని? 10% పెట్టాను మీకు. కొత్తగా వచ్చిందా? మీరు ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాం కదా, దాంట్లో రిజర్వేషన్ పెట్టాము 10%. వీళ్ళకి ఇవ్వండి ఇక్కడ ఏరియాలో మార్కెట్ అవుట్. దాన్ని ఏ విధంగా చేయాలి? ఆ పాలసీలో పెట్టాము. అవసరమైతే దీన్ని చేసి ఒకటి ఎక్స్క్లూడ్ చేసి ఇవ్వండి. అది ఇస్తాను, దాన్ని చేసుకొని నువ్వు కొంచెం ఇది చేసుకో. ఒకవేళ దానికి ఏమన్నా డిపాజిట్ కట్టాల్సి వస్తే వీళ్ళు కట్టలేకపోతే ఏం చేయాలనేది ఏ స్కీమ్ కింద ఇవ్వగలుగుతాము? బీసీ వెల్ఫేర్ కింద
బీసీ వెల్ఫేర్ కింద ఇద్దరికి ఇచ్చే డబ్బులు ఇచ్చి దాని కింద దాన్ని ఇవ్వమంటున్నాం. ఇల్లు ఒకటి, ఈ రెండు ఒకటి. ఆ పిల్లలు చదివించేదానికి కూడా మనం స్కాలర్షిప్ అవన్నీ వర్కౌట్ చేయండి, అవన్నీ చేసి చేయాలి. ఓకే, జాగ్రత్త చూసుకోండి బాగా. నువ్వు అప్పుడే చిన్న వయసులో మీకు ఆరోగ్యం పోయింది, చూసుకోవాలి కదా. ఏంటి ఎక్కువ రైస్ తింటావా? రైస్ మొత్తం రైసే తెల్లవారు నుంచి. ఉదయం టిఫిన్ చేస్తాము. ఏం టిఫిన్ చేస్తావు? టిఫిన్ చేస్తాము రైస్. ఏం టిఫిన్ చేస్తావు? అది కూడా షుగరే కదా. రోడ్డు మీద పోతా చేసుకోవడానికి టైం ఉండదు. ఇక నేను కూర్చొని అమ్ముతాయి. ఆయన ఏం చేస్తాడు, ఇద్దరం కూర్చొని అలా చేస్తాడు. పళ్ళు ఎక్కువ తింటారా? షుగర్ మా ఇంటికి వచ్చినాక చాలా ఆనందంగా ఉంది సార్. మరి మా ఇంటికి కూడా చేయనందుకు. ఎక్కడ ఏ స్కూల్లో మా ఉంటారు? ఇంటికి వచ్చినాక లేమ్మా లే ఎట్రా మీరు ఆడుకోవాలి. రమ్మా రండి ఎట్రా. ఇప్పుడు వాళ్ళిద్దరిని చదివి చేయమంటే వర్కౌట్ చేస్తారు. ఇది ఒకటి షాప్ ఒకటి పెట్టిస్తాం, ఇల్లు ఒకటి కట్టిస్తాం. చేసుకొని నువ్వు జాగ్రత్త చేయి. సరే. ఓకే ఓకే.